తెలంగాణలో పంచాయతీ ఎన్నికల విషయంలో మాత్రం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే చేతులు ఎత్తేసింది. ఇంక అందులో ఎటువంటి సందేహము లేదు. ఈ బీసీ రిజర్వేషన్లు అనేవి ఎప్పటికీ తేలవు. ఇవి కోర్టులు నానుతా ఉంటాయి. ప్రతి నెల స్టే ఇస్తూనే ఉంటది. ఇలా సంవత్సరమో 2 సంవత్సరాలు గడిచిపోతూ ఉంటది. ఎందుకంటే 50% రిజర్వేషన్లు దాటితే అది ఆమోదించడానికి లేదు. రిజర్వేషన్లు ఉండవు. 50% రిజర్వేషన్లు దాటకూడదు. ఇప్పుడు 50% రిజర్వేషన్లు బీసీలకి దాటిపోయింది. అసలు ఎవరు అడిగారు బీసీలకి రిజర్వేషన్లు? ఇందులో మళ్ళీ ముస్లింలను చేర్చారు. ఇప్పుడేమొచ్చేసి ఈ కోర్టులు ఇలా వాయిదా వేస్తూ ఉంటాయి కాబట్టి రేవంత్ రెడ్డికి తెలుసు, మేమైతే ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చేసాం, కోర్టులే అడ్డుపడుతున్నాయి, మేమేం చేస్తాం? ఈ ఆర్డినెన్స్ ఈ 42% రిజర్వేషన్లకి గవర్నర్ ఆమోదించారని మేము అనుకున్నాం. ఎందుకంటే ఆయనకి ఇచ్చినటువంటి గడువు అయిపోయింది కాబట్టి అది ఆమోదించినట్లు లెక్క అంటారు. కానీ ఆయన ఆమోదించినట్లు లెక్క ఎలా అవుతుంది? ఆయన సంతకాలు చేయకపోతే, ఆయన ఆమోదించకపోతే అదేం లెక్క అర్థం కాలే. చివరికి ఇప్పుడేమొచ్చేసి కోర్టులు ఏమొచ్చి తీర్పులు చెబుతా ఉన్నాయి, వాయిదాలు వేస్తూ ఉన్నాయి. అవి 4 రోజులు వాయిదా వేసింది మళ్ళీ. అంటే రేవంత్ రెడ్డికి తెలుసు కోర్టులు వాయిదా వేస్తూ ఉంటాయి, మనం ఇలాగా ఎన్నికల నోటిఫికేషన్ ఇస్తూనే ఉంటాము, మనం ఇచ్చాం కానీ కోర్టులు అడ్డుపడుతున్నాయి, మేమేం చేస్తామన్న విధంగా కాంగ్రెస్ నాయకులందరూ ఇప్పుడు ప్రజల ముందుకు వెళ్తారన్నమాట. ఇక ఎప్పటికీ పంచాయతీలు తెగవు. ఇంకా పంచాయతీ ప్రెసిడెంట్లు నియమించకపోతే కేంద్రం నుంచి ఏ విధంగా నిధులు వస్తాయి? విలేజ్లకు నిధులు రావాలంటే పంచాయతీ ఎన్నికలు జరగాల్సిందే. కానీ ఇవి జరగవు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అయితే మరి జరగనివ్వకుండా చేశారు వీళ్ళందరూ కలిసి.